గాయ్స్ ఇది వచ్చేసి ముస్లిం బిర్యానీ అండ్ కట్టా అనమాట. ఈ రెండు కలిపి ఉందంటే వందచారి మామూలుగా లేదు బుర్రపాడే వీడియో ఎండ్ వరకు చూసి నమస్కారం. ఇంక మధ్యాహ్నం భోజనం చేద్దాం. ఫస్ట్ అయితే మా దగ్గర అన్నిటికన్నా ఫేమస్ అయినా నువ్వుల కారపొడితో స్టార్ట్ చేస్తున్నాను. నేను కూడా చాలా రోజులు అయింది. మన దగ్గర నువ్వుల కారపొడి చాలా బాగుంటుంది టేస్ట్. గోనూనె కలిపి ఉందంటే బుర్రపాడే. నెక్స్ట్ ఈ రోజు ఒక స్పెషల్ ఐటమ్ చెప్తున్నాను, బిర్యానీ ఆవకాయ అండి. ఇది వచ్చేసి వెజ్ అనమాట, నాన్ వెజ్ అయితే కాదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు బిర్యానీ తిన్న ఫీల్ అయితే వస్తుంది అన్నంలో కలుపుని తింటే. మరి అంత బిర్యానీ కాదు కానీ డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. ఆవకాయలు ఉన్న చిన్న చిన్న ముక్కలతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ముస్లిం బిర్యానీ అయితే తెచ్చుకున్నానండి. బిస్మిల్లా ఉంటుంది మా అమలాపురంలో వాళ్ళ దగ్గర. అయితే చికెన్ లెగ్ పీస్ దమ్ అనమాట. ఈ దమ్తో అయితే టేస్ట్ చేసాను, బాగుంది. నెక్స్ట్ దీంతో పాటు ఫ్రై పీస్ కూడా వేస్తారనమాట, 2 ముక్కలు. దీంతో ఫ్రై పీస్ తో ట్రై చేశాను. ఇది వచ్చేసి మనకాయ అండి, చాలా ప్రోటీన్, చాలా మంచిది అందరికీ. నాకు చాలా ఇష్టం కూడా. ఇంక దీంతో ఒకలా ఉంది టేస్ట్. నెక్స్ట్ వాళ్ళ దగ్గర సేరువా ఉంటుంది. సేరువా కదా ఇంత అండి. దీంట్లో కొంచెం మటన్ పీసులు వేస్తారు. ఇప్పుడైతే ఏదైతే ఇంత ముందున్నప్పుడు అయితే అదిరిపోయింది కట్ట. నెక్స్ట్ వచ్చేసి దొండకాయ అండి. గుత్తి వంకాయ ఎలా వండుకుంటారు, దొండకాయ కూడా వండుకుంటారో కొంతమంది తెలియదు అనుకుంటున్నాను నేనైతే. చాలా క్యూట్ గా ఉందన్నమాట, చిన్న చిన్న దొండకాయలు ఇలా నోట్లో కరిగిపోయినాయి. ఇంకా లాస్ట్ ఐటమ్ సాంబార్ అనమాట. ఈ రోజు మా మమ్మీ కుక్ చేయలేదు, మా చెఫ్ కుక్ చేశారన్నమాట మా ఇంట్లో ఆవిడ. టేస్ట్ అయితే కొత్తగా ఉంది, చాలా బాగుంది అనమాట. మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయింది. ఇంకా 3 కర్రీస్ ఉన్న మా ఇంట్లో. ఇది వచ్చేసి తోటకూర రేపుడు ఒకటిని, ఇంకోటి ఏదో పులుసు అనమాట, ఇంకోటి ఏమో మా అన్నయ్య కోసం చేసిన చికెన్ ఫ్రై అనమాట, ఆయిల్ వేస్తుంది. ఇది తినలేదనమాట నేను ఈరోజు. ప్రతిరోజు మీకు ఏ ఇష్టం ఉండదని చెప్పి ఏదో ఇష్టం ఉండదు అనమాట. ఇది వచ్చి నెక్స్ట్ మా డోన్ గారు చూడండి ఎంత క్యూట్ గా ఉంటాడు మా డోను. నేను ఎన్నిసార్లు కలిసిన కూడా ఇష్టం ఎప్పుడు కొట్టలేదు అనమాట అండి, ఎందుకంటే చూడడానికి అంత క్యూట్ గా ఉంటది. ఇంక ఈవినింగ్ అయింది, సరదాగా రోడ్ ఎక్కాను అనమాట. ఇంక బార్డర్ స్క్వేర్ వెళ్దామని చెప్పి అయితే వెళ్ళాను. ఇంకెళ్ళేదారులో ఆల్రెడీ సోడా ఉంటుంది ఇక్కడ, సోడా అయిన దగ్గర అయితే ఆగాను. ఒక జీరా సోడా అయితే చేయమన్నాను అనమాట. కిల్లే సోడాతో చేయించుకున్నాను, మామూలు సోడాతో కాకుండా. బాగుందనమాట. ఇంక నెక్స్ట్ అలా బార్డర్ స్కోర్ అయితే ఎక్కేసాను అనమాట వంతుని. ఏంటంటే ఈవినింగ్ అయితే చాలా అనమాట అండి, అలా రోడ్డు ఎక్కాలి, లేకపోతే అసలు సెట్ అవుతుంది అనమాట. నీట్గా అలా కొంచెం బ్రిడ్జ్ కిందకి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయితే వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్.